హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుని పటియాలా ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను 2 మీటర్స్ బాటమ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండో ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలండి. చివర్లని సమానంగా చూసుకోవాలి. సమానంగా చూసుకున్న తర్వాత ఒక చివరన ఎడ్జ్లని సమానంగా పెట్టుకుని క్రాస్లు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. లైన్ స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు బాగా సెట్ అయిన ఆది ప్యాంట్ ఒకటి తీసుకొని మనము పొడవు చూసుకుంటున్నాము. హిప్ బెల్ట్ అనేది తర్వాత వేరే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొలత తీసుకుంటున్నాను. చూడండి టేప్తో నాకు 30 ఇంచులు అయితే వచ్చింది. మనం కింద మడత పెట్టి కుడతాము కాబట్టి అవి ఖర్చులతో సహా కలిపి 32 ఇంచులు అనేది తీసుకున్నాను. ఆ 32 ఇంచులు క్లాత్ మీద డ్రా చేస్తున్నాను చూడండి. అదే చివరను కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కిస్తా కొడతాం కదండి, కిస్తా కోసమని సెంటర్లో ఇలా పట్టుకుని కిస్తా మార్కింగ్ అనేది డైరెక్ట్గా ప్యాంట్ కొలతలతో తీసుకోవచ్చు. చూడండి మార్క్ చేసుకుని దాన్ని స్కేల్తో గీత కొట్టుకోవాలి. ఇక్కడ 1.5 మార్క్ చేసుకోవాలి. నేను మార్కింగ్స్ మీకు కనిపించట్లేదండి, నేను చూపిస్తున్నాను. 1.5 అనేది మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని చిన్న రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఖాళీ లూజు అనేది చివరిన మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కింద మనం ఫోల్డింగ్ చేసుకుని పట్టీ కుట్టుకుంటాం కదండి, ఆ పట్టీ కోసం అనేది నేను 1.5 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. దాన్ని కూడా పెట్టుకుని బాక్స్ అనేది గీసుకుంటున్నాను. ఇంకంతేనండి. అంతా కలుపుకుంటూ కిస్తా మార్కింగ్ దగ్గర నుంచి కాలి మార్కింగ్కి ఇట్లా కరువు షేప్ అనేది తీసుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హిప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాం చూడండి. చూడండి ఫోల్డింగ్స్ రెండు ఒక సైడ్కి వచ్చినాయి, ఓపెన్స్ అనేవి పైకి వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం ఆది ప్యాంట్ తీసుకుని ఇట్లా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. పైన నాడా ఎక్కించుకుంటాం కదండి, దానికోసం అనేది 1.5 ఇంచ్ అనేది పెట్టుకుని నేను ఖర్చుతో సహా కలిపి కింద స్టిచ్ చేస్తాం కదా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు, దాంతో కాడ కలిపి నేను 2 ఇంచులు పెట్టాను. డైరెక్ట్గా 2 ఇంచులు అనేది పెట్టేశాను. పెట్టి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి పెట్టకుండా 2 ఇంచులు వదిలిపెట్టేసి కిందకి అనేది పెట్టుకుని మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్కి బాక్స్ లాగా గీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అది కూడా బాక్స్ లాగా గీసుకున్న తర్వాత దాన్ని కూడా కట్ చేసుకుని మనం ఫ్రిల్స్ కోసం అనేది మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకుంటాం గుర్తు కోసం అనేది టక్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మనం 1.5 ఇంచులు అనేది ఆడ కోసం వదిలిపెట్టాం కదా, దానికి కూడా టక్స్ అనేది పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వేరే వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.